దేవునికి మహిమ కలుగును గాక. మనము ఈరోజు ఉదయకాలం శుక్రవారం 13వ తేదీ మరి ప్రసాద్ బ్రదర్ యొక్క ఇంటి మిద్దె పైన ఒక నూతన ఇల్లు కట్టడానికి మేము కూడి వచ్చి ఉన్నాం. ఆమేన్. లేఖనం చెప్తుంది, యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి యెహోవా దేవుడు వీరికి సహాయం చేయనట్లు దేవుడు వారి పట్ల తమ యొక్క ఆత్మీయ ఆశీర్వాదములను దీవెనలను కుమ్మరించినట్లు దేవుడు సహాయం చేయాలి. అలాగే యేసుప్రభు అన్నాడు, ఒక ఇల్లు కట్టడానికి మూలరాయి చాలా అవసరమని. ఆమేన్. ఈ మూలరాయి రెండు కార్యాలు చేస్తుంది. ఒకటి ఇటువైపు వచ్చే గోడను, మరొక వైపు ఇటువైపు వచ్చే గోడను, ఆ ఇరువైపులో ఉన్న గోడను మూలలో చేర్చే ప్రాముఖ్యమైనటువంటి తలరాయి మూలరాయి. ఈ మూలరాయి యేసుప్రభు అంటున్నాడు, నేనే అంటున్నాడు. నేనంటే నేను కాదు, యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే ఈ మూలరాయి అని, కార్నర్ స్టోన్ అని. దీని యొక్క ముఖ్య కారణం ఏమిటంటే, ఇరువైపులో ఉన్న గోడను ఇది ఏం చేస్తుందంటే చేరుస్తూ ఉంది. ఆ ఇరువైపులో ఉన్న గోడ ఎవరు అన్నది నేను ఇప్పుడు చెప్తా ఉన్నా. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి నేను చెప్పేది ఏమిటంటే, ఒకవైపు ఉన్న గోడ ఇశ్రాయేలు ప్రజలు, ఆమేన్. మరొక వైపు ఉన్న గోడ అన్య జనులు. అన్య అంటే ప్రపంచంలో ఉన్న పలు జనులను చూపిస్తుంది, పలు కులానికి చెందిన వారిని, పలు మతానికి చెందిన వారిని, పలు దేశములకు చెందిన వారిని చూపిస్తుంది. కనుక అన్య జనులమైన ఈ గోడను, యూదుల యొక్క గోడలను ఈ మూలరాయి ఏం చేస్తుందంటే, ఈ మూలలో రెండు కనెక్ట్ చేస్తుంది. అంటే యేసుక్రీస్తు తన యొక్క మరణము ద్వారా, తన యొక్క సిలువలో చిందించిన రక్తము ద్వారా ప్రజలందరి పాపములను క్షమించి వారి ఇద్దరిని, అనగా యూదులను మరొకవైపు అన్య జనులను, ఆ ఇరువైపులో ఉన్న జనులను యేసుక్రీస్తు మూలరాయిగా చేరుస్తూ ఉన్నాడు. సిలువలో యేసుక్రీస్తు ఇట్లా చేయి చాపాడు. దాని అర్థం ఏమిటంటే, ఇటువైపు ఇశ్రాయేలు ప్రజలను, అటువైపు అన్య జనులను యేసుక్రీస్తు తన వైపు ఏకముగా సంధి చేసి సమాధానపరిచి వారిని ఒకే గోడగా చేరుస్తున్నాడు. అందుకే ఈ మూలరాయి, ఈ మూలరాయి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మూలరాయిని ఈ ఇంటిలో పెడుతున్నాం. దీనిని బట్టి మేస్త్రి గారు ఏం చేస్తారంటే, ఇరువైపుల గోడను లేపుతూ ఉంటారు, కలుపుతూ ఉంటారు. దాంట్లో ప్రతి ఇటుకలు ఒక విశ్వాసిగా మనం చూస్తూ ఉన్నాం, ఒక ఆత్మగా మనం చూస్తున్నాం. ఇన్ని ఇటుకలు అన్ని కలిస్తే గోడ లేపుతుంది. కాబట్టి యేసుక్రీస్తు తన ద్వారా ఈ ప్రపంచంలో అందరినీ ఏకముగా చేసి వారందరినీ పరలోక రాజ్యమును తీసుకొని పోవడానికి యేసుక్రీస్తు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యమునికి ఎవరు రాలేరని యేసు చెప్పారు. సో కాబట్టి ఈ మూలరాయిని మేము పెట్టబోతున్నాం.